హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. రెస్పెక్టెడ్ సిఎండి గారికి, అలాగే డైరెక్టర్ గారికి, అలాగే మన సిజిఎంస్ వారికి, అలాగే ఆల్ ఎస్సీ ఆపరేషన్స్ అండ్ డిఈస్ అండ్ ఏడీస్ అండ్ ఏఈస్ అండ్ మన ఏపీపీసీలో పనిచేస్తున్న అన్ని కార్మిక సోదరులు, ఎంప్లాయీస్, అలాగే ఫీల్డ్ స్టాఫ్, జేఎల్ఎం నుంచి ఫోర్మెన్ స్థాయి వరకు, అలాగే అకౌంట్ స్టాఫ్, మిగతా సభ్యులందరికీ, మన ఏపీపీసీఎల్ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్. మరి ఈరోజు రెండవ భాగంలో నేను చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మన సిఎండి గారు విద్యుత్ వినియోగదారులకు 24/7 నిరంతర విద్యుత్తు అందించేందుకు అంకిత భావంతో పనిచేస్తున్నారు. దాన్ని నిమిత్తంగా మరి లైన్మెన్ దివాసన్ అనే దాన్ని ప్రోగ్రామ్ని ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. మరి అది చాలా చాలా ఉపయోగపడుతుంది. మరి 24/7 ఇవ్వటానికి చాలా డిపార్ట్మెంట్లో మనం చూస్తున్నాం కల్లారా. మరి ఆ సర్వీసు వినియోగదారులకు ఎంతో కీలకత వహిస్తుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే ఏపీపీడీసీఎల్లో విద్యుత్ బిల్లు చెల్లింపుటకు ఏటీపీ మిషన్లు మరి చాలా ఉన్నాయి. ముఖ్యంగా పట్టణాల్లో విద్యుత్ బిల్లులు మరి ఇంకా వెయిటింగ్ లేకుండా ఇమ్మీడియట్గా కట్టించే ఏటీపీ మిషన్లు అన్నీ ఉన్నాయి. అవి అందుబాటులో అన్ని మరి మున్సిపాలిటీస్, అలాగే వేరు వేరు ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లో కూడా ఉన్నాయి. ఇంకా కొన్ని ఏటీపీ మిషన్లు కూడా తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మరి స్మార్ట్గా ఆలోచించండి, ఇంటికి స్మార్ట్ మీటర్ ఏర్పాటు చేసుకోండి అని మన డైరెక్టర్ మరి ప్రాజెక్ట్ మేడం గారు మరి తెలిపారు. స్మార్ట్ మీటర్ కోసం ఇదివరకే చెప్పాను. మరి చాలా మంచి ఈ అప్డేటెడ్ సిస్టమ్ అది. ఆ స్మార్ట్ మీటర్ వల్ల మరి ఖచ్చితమైన నాణ్యమైన మరి రీడింగు, యూనిట్స్ అన్నీ కూడా ఎటువంటి మరి ఇదివరకు మీటర్ ఇష్యూస్, ప్రాబ్లమ్స్ వచ్చేవి, అవన్నీ లేకుండా మరి స్మార్ట్ మీటర్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి దానికోసం మేడం గారు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రజెంట్ సమయంలో స్మార్ట్ మీటర్ మన డిపార్ట్మెంట్కి రావడం మనకు గర్వకారణము. అలాగే సార్ కూడా మరి ఎంతో కష్టపడి చేస్తున్న దాంట్లో మరి తుఫాన్లో కూడా మరి లాస్ట్ టైం చెప్పాం కదా, మరి ఆయన మెందా తుఫాన్లో ఎహర్నిశలు కృషి చేసి ఫీల్డ్లో 24/7 ఉండి మరి తుఫాన్ కూడా రెక్టిఫై చేశారు అనే దాంట్లో మనకి ఒక నిదర్శనమైన ఫోటో. అలాగే ఏపీఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణలో కూడా మన సీఎండి గారు మరి దగ్గరుండి మరి పబ్లిక్ ఏపీఆర్సీ వారికి ప్రజాభిప్రాయ ఏపీపీడీసీఎల్ మంచి సేవలు అందిస్తుందని మరి వారికి కూడా మరి నిదర్శనం. మరి పబ్లిక్ కూడా ఏపీఆర్సీ 26, 27లో ప్రజాభిప్రాయ సేకరణ చేసినప్పుడు పాజిటివ్ రిపోర్టు, అందరూ కూడా 100% రిపోర్టు మరి బెస్ట్గా ఇచ్చారు. ఇదే నిదర్శనం. అలాగే మన సోలార్ పవర్తో మీ ఇంటికి కరెంటు బిల్లు 0 చేసుకోండి అని చెప్తున్నారు. ప్రజెంట్ ఆయన పట్టుదలతో ఇప్పుడు సోలార్ పవర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎందుకంటే సోలార్ పవర్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. మన విద్యుత్తు, మనం కరెంటు విద్యుత్ బిల్లు ఫస్ట్ మరి సార్ చెప్పారు, కరెంటు బిల్లు ఆదా చేయడం అనేది దాంట్లో ఇప్పుడు ఎనర్జీ సేవింగ్స్. అలాగే మనం టిప్స్ చెప్పమన్నారు సారు. ఎనర్జీని మనం ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో ఏపీపీడీసీఎల్ కాస్ట్ని 0 చేస్తూ డెవలప్మెంట్స్ని పెంచమన్నారు. అంటే మన ఇన్వెస్ట్మెంటు 0 ఉండాలి, కానీ డెవలప్మెంట్స్, అభివృద్ధి కార్యక్రమం జరుగుతూ ఉండాలి. అందులో భాగంగా మనం యూనిట్స్ మనం చాలా వరకు మరి ఎక్కువగా జనరేషన్ కొంటున్నాం. ఆ యూనిట్స్ని మనం ఎక్కువ కాస్ట్తో కొంటున్నాం కాబట్టి ఆ యూనిట్స్ని మనం ఎవరికి మనం యూనిట్స్ని ఏ కేటగిరీకి సప్లై చేసి మనం లబ్ధి పొందుతామో క్లియర్గా చెప్పారు. సో మనకి యూనిట్ రేటు కేటగిరీ 2 కమర్షియల్ దానికి ఎక్కువ రేటు ఉంది. కావున మనం కమర్షియల్, ఇండస్ట్రియల్కి యూనిట్స్ సేల్స్ మనం పెంచుకోగలాలి. మరి వేరే ఇంటికి డొమెస్టిక్కి ఫ్రీ, అలాగే
ఎస్సీ ఎస్టీకి ఫ్రీ, అలాగే మరి రైతులకు ఫ్రీ. అటువంటి మరి యూనిట్స్ రేటు అక్కడ తగ్గిపోతుంది కాబట్టి ఆయన మరి చాలా ఆలోచించి ఎక్కడైతే మన యూనిట్స్ రేట్స్ మరి వాళ్ళకి ఫ్రీ పవర్ ఇవ్వవలసి వస్తుందో వాళ్ళకి మరి ఈ సోలార్ పవర్ ఇవ్వడం వల్ల వారే సొంతంగా జనరేట్ చేసుకుని మన యూనిట్స్ని అక్కడ వాళ్ళు కరెంటు బిల్లు యూనిట్స్ మనం ఇవ్వడం కాకుండా వాళ్ళకి సబ్సిడీలు కూడా వాళ్ళే పొందుతూ వాళ్ళే సొంతంగా జనరేట్ చేసుకుంటూ తిరిగి మళ్ళీ మనకి కరెంటుని మనకి మరి తిరిగి ఉత్పత్తి చేస్తున్నారు. ఆ యూనిట్స్ని మనం కమర్షియల్ ఇండస్ట్రీల వారికి మనం సేల్ చేసుకోగలిగితే మన ఏపీపీడీసీల ఆదాయం ఖచ్చితంగా పెరుగుతుందని ఈ సందర్భంగా మరి ఆయన తెలియజేశారు. హ్యాట్సప్ సార్. మరి సోలార్ పవర్లో ఇంత ఉందని నాకు తెలియదు సార్. ఇప్పుడు మీరు కలర్ ప్రత్యక్షంగా మీరు ఇంట్రడ్యూస్ నా వెబ్సైట్లో నేను అన్ని చదివితే నాకు అర్థమైంది సార్. సో మన ధ్యేయం కమర్షియల్ ఇండస్ట్రియల్కి సేల్స్ పెంచుకోవాలి. ఖచ్చితంగా మనకి యూనిట్స్ రేటు ఎక్కువ కాబట్టి ఇది వ్యాపారం వంటిది. సో వారికి అమ్మగలిగితే మనం ఏపీపీడీసీఎల్ ఎంతో మన రేట్స్ పెంచడం వల్ల మన ఇన్కమ్ ఖచ్చితంగా పెరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో మనం ఏం చేయాలంటే సోలార్ని డొమెస్టిక్ వరకు ప్రతి ఎస్సీ ఎస్టీ కన్జ్యూమర్ ఎక్కడైతే ఫ్రీ వస్తుందో ఫ్రీగా ఇవ్వాల్సి వస్తుందో వాళ్ళకి ఖచ్చితంగా మనం సోలార్ ఇంప్లిమెంట్ చేయగలిగితే మనం ఆ ఫ్రీ యూనిట్స్ అన్నీ కూడా ఈ సోలార్ వాళ్ళే మరి ఉత్పత్తి చేసి వాళ్ళే మనకి తిరిగి మళ్ళీ జనరేట్ చేస్తారు. ఇందులో చాలా ఉంది. మరి పర్టికులర్గా ఎస్సీ ఎస్టీ అలాగే రైతులు మరి అగ్రికల్చర్ వాటికి సోలార్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని సార్ కోరారు. తప్పకుండా ఆయనకి సహకరిస్తూ మనం అందరం సహకరిస్తాం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ 2000 బొమ్మూరు లైన్లో మరి మొన్న 60 సంవత్సరాలు అనేది శాశ్వత పరిష్కారం దగ్గరుండి చేశారు. ఆ టవర్స్ అవి నిర్మించడంలో చాలా గ్రేట్ సార్. మరి అలాగే మన లైన్మెన్ దినోత్సవం ప్రతి దగ్గరుండి లైన్మెన్ స్థాయిని కూడా క్షేత్రస్థాయిలో కూడా వారిని మరి దగ్గరుండి మరి వారికి ప్రోత్సాహకాలు ఇస్తూ వారిని మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేసేలాగా ఆయన మరి తీసుకుంటున్న నిర్ణయాలు చాలా అద్భుతం సార్. అలాగే విద్యుత్తు వేగంతో పురోగమిస్తున్న ప్రజలకు వెలుగు పంచుతున్న ఏపీపీడీసీఎల్ చేస్తున్న పవర్ మరి వెలుగుతుందంటే కారణం ప్రజెంట్ ఇప్పుడు మనన్న సీఎండి గారు అద్భుతమైన మన కార్యక్రమాలే ఈ 24/7 సేవలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి మరి విజయవాడలో జరిగింది. పబ్లిక్ హీరింగ్ కూడా చేశారు. మరి 100% మనకి ఫేవర్గా మరి వాళ్ళు తెలియపరచడానికి కారకులు మన ఏపీపీడీసీఎల్ టీం అండ్ మన సీఎండి గారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఏపీడీసీఎల్లో మరి డైలీ అనే కార్యక్రమం సలో స్మార్ట్ హాయ్ అని ఒక వాట్సాప్ పెట్టారు. మరి అందులో ఏమైనా సరే అవుట్ స్టాండింగ్ పేమెంట్ బిల్లు, అసెస్మెంట్ బిల్లు, గెట్ కాపీ బిల్లు, రిజిస్టర్డ్ కంప్లైంట్ స్టేటస్, అలాగే ఆన్లైన్ సర్వీస్ ఇన్ఫో, రిక్వెస్ట్ కాల్స్ అన్నీ కూడా అందులో మెసేజ్ చేయొచ్చు. ఇది ఎక్సలెంట్ వాట్సాప్ సార్. థ్యాంక్ యూ సార్. మరి నిజంగా మీకు మీరే నిదర్శనం సార్. అలాగే మనకి ఆర్థిక సంవత్సరంలో ఛార్జీలపై ఏపీఆర్సీ అభిప్రాయాలు మరి ఇదివరకు చెప్పని బహిరంగ ప్రజాభిప్రాయం చేశారు. హ్యాట్సప్ సార్. అలాగే మరి ఎస్సీ ఎస్టీలకు ఇందాక చెప్పాను కదా, ఉచితంగా అమలు చేస్తున్న మన పిఎం సూర్యబాబు పథకాన్ని మన విద్యుత్ శాఖ మంత్రి గారు గొట్టిపాటి రవికుమార్ గారు మరి ప్రారంభోత్సవ దృశ్యాలు, అలాగే మరి ఆధునిక సంకేతంతో వేగమంతా వెరువైన విద్యుత్తు మన భీమవరం డ్రోన్లో సాంకేతిక విద్యుత్ పనులు చేశారని మరి చాలా గ్రేటు. మరి ఆ డ్రోన్ ద్వారా మరి మారుమూల ప్రాంతాలకి అలాగే కొన్ని గోదావరి అవి కెనాల్స్ అవసరం ఉంటాయి. అటువంటి ప్రాంతాలకు కూడా వెళ్ళలేని పరిస్థితిలో అక్కడి నుంచి డ్రోన్స్ తోటి ఆ కెమెరాలు అలాగే లైన్ బ్రేక్ డౌన్స్ వచ్చినా సరే మరి ఆ కండక్టర్ని అటువంటి ఎక్కడ బ్రేక్ డౌన్ ఉందో మరి ఫీల్డ్ స్టాఫ్ ఇన్స్పెక్షన్ చేయలేకుండా